ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి రేపు సాయంత్రం ప్రజాభవన్లో 6 గంటలకు వాళ్ళ సమావేశం జరగబోతుంది. ఏ గుడ్ సైన్, వన్ ఆఫ్ ది గుడ్ సైన్స్. ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య అనేక పెండింగ్ ఇష్యూస్ గత 10 సంవత్సరాలుగా ఉన్నాయి. ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ మీద ఏకాభిప్రాయం రాలేదు. ఆస్తులు పంపకాలు వీటన్నిటి మీద కూడా ఏకాభిప్రాయం రాలేదు. ముఖ్యంగా ఈ భేటీలో పొలిటికల్ ఇష్యూస్ చర్చించే అవకాశం ఉంటుందా, లేకపోతే రాష్ట్రాల అభివృద్ధి లేదు రాష్ట్రాల సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే దిశగా చర్చలు జరుగుతాయి అనుకుంటున్నారు? ముందుగా మైక్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ చర్చకు నన్ను ఆహ్వానించినందుకు. మీరు చెప్పినట్టు రేపు జరిగేది చర్చ అనేది ఏదైతే ఇందులో మీరు అన్నట్టు రాజకీయ ప్రస్తావన ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం అనేది అవసరం. అది ఎందుకంటే 2 రాష్ట్రాల అభివృద్ధికి అవసరం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఈ 10 ఏళ్లలో గడిచిన 10 సంవత్సరాల్లో ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రేపు కలవబోతున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. గతంలో వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏదైతే పునర్విభజన చట్టం హామీల పరిష్కారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని వారు ప్రగతి భవన్లో కూడా కలవడం జరిగింది. అదేవిధంగా 2018లో 2002వ అధికారంలోకి వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మరి అప్పుడు లేని చర్చ ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకటి ఏంటంటే, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి, గతంలో అధికారంలోకి రావడానికి వాళ్ళకు ఉన్న ఏకైక వాదం ఆంధ్ర తెలంగాణ పంచాయతీ. ఏదైతే మరి ఈరోజు ఈ సమస్య ఎందుకు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలిస్తేనే చర్చ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు మరి ఇంత చర్చ జరగలేదు, మేమంతా పట్టించుకోలేదు. ఎందుకనంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పునర్విభజన చట్టం హామీల పరిష్కారానికి మాట్లాడుకుంటారు అనుకున్నాం, గతంలో జరగలేదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఇక ఈ సమస్య ఏదైతే మనం 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని అంశం పంచాయతీ ఎట్లా ముగిసిందో, ఈ 9వ షెడ్యూల్లో ఏదైతే ఆస్తుల పంపకాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటి ఇవి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకుంటే 2 రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశంతో కలుస్తున్నాం. అంటే ఇక్కడ సమస్య ఎందుకు వస్తుంది అంటే, గురు శిష్యులు కలుస్తున్నారు కాబట్టి సమస్య వస్తుంది అని. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కలయిక ఆబ్వియస్లీ అందరికీ ఆశ్చర్యాన్ని లేదు, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. కొత్త బాధ్యతలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాత గురువుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పొలిటికల్ ఎజెండా ఏమన్నా మాట్లాడుకునే అవకాశం ఉంటుందా, లేదు ఒక గురువు ఇది అని చెప్పినప్పుడు అది జవదాటి తెలంగాణ కోసం పోరాడగలిగిన కెపాసిటీలో రేవంత్ రెడ్డి గారు ఉంటారా అనేదే క్వశ్చన్ మార్క్. 100% అండి. ఏదైతే ఇప్పుడు గురు శిష్యులని మీరు మాట్లాడుతున్నారు, మరి మేము కూడా అంటాం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళు ఏదైతే ఇప్పుడు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా టీడీపీ పార్టీలో పనిచేసే వచ్చారు. టీడీపీ పార్టీలో గతంలో వారికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి పార్టీ పెట్టారనేది అందరికీ జగమెరిగిన సత్యం. మరి వీళ్ళిద్దరు గురు శిష్యులా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు కూడా పనిచేశారు. ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు ఇది హైలైట్ చేస్తున్నారు అనేది ఒకటి పక్కన పెడితే, 100% రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఆంధ్ర ప్రజలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి. యాజ్ ఏ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఓడించి తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేశారు అంటేనే రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉంది. ఆ సమస్యల పరిష్కారం దిశగా పునర్విభజన చట్టంలో ఉన్న ఇప్పుడు ఏదైతే 9-10 షెడ్యూల్లో ఉన్న ఈ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి గత 10 ఏళ్ళు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఈ యొక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉంది. 2014 నుండి 18 వరకు వారు ఆ పని చేయలేకపోయారు. 2018 నుండి 28 వరకు వారు ఆ పని చేయలేకపోయారు. కాబట్టి ఆ వంతు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో
4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలని చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిందో, ఇప్పుడు పునర్విభజన చట్టం హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అవన్నిటిని సాధించే దిశగా ఇది ఒక గొప్ప అవకాశంగా మేము తీసుకుంటాం తప్ప ఇందులో గురు శిష్యులు అనేది పెద్ద లేనే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క పార్టీ నుండి వచ్చిన వాళ్ళే. ఎందుకనంటే గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడున్న దాదాపుగా ఉన్న పొలిటికల్ లీడర్స్ అంతా కూడా టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుండే వచ్చినవి. అందుకని ఇది పెద్ద గురు శిష్యులు అనేది పెద్దగా అవసరం లేదు. మరి ఒకే పార్టీలో పనిచేయకుండా వైఎస్ జగన్ ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురు శిష్యులుగా పనిచేసి రాజకీయాలు మాట్లాడుకున్నారు తప్ప ఆ రోజు వాళ్ళు ఈ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించలేదు. కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి గారి దాకా ఈ పునర్విభజన చట్టం పంచాయతీ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు మిగిలిపోయినాయి. అదేవిధంగా పోలవరానికి సంబంధించి ఈ ముంపు గ్రామాలకు రేపు 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న పెండింగ్ అంశాల మీద ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది అని అంటున్నప్పుడు ఈ 9th షెడ్యూల్ 10th షెడ్యూల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయో వాటి మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొన్ని ఇంకా ఏకాభిప్రాయం రాని ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి ఆస్తుల పంపకంలో. వీటి మీద ఒకసారి మాట్లాడుకుందాం. విజయారే గారు, ఈ 9th షెడ్యూల్లో ఉన్న ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా 9th షెడ్యూల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ మీద ఆల్రెడీ 2 రాష్ట్రాలకు సంబంధించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన సందర్భంలో ఇంకా ఏకాభిప్రాయం రాని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఆస్తుల పంపకం విషయంలో. దాన్ని ఎట్లా అయితే అందుకోసమే ఇప్పుడు